జాను అడుగుతుంది లక్ష్మితోని, ఎలా అక్క, అసలు మనిషికి తెలియకుండా ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చాలా కష్టం కదా అని చెప్పి అనగానే ఇక అప్పుడు లక్ష్మికి గుర్తొస్తుంది. ఒకప్పుడు మనిష లక్ష్మితో అంటుందన్నమాట, లక్కీగా నువ్వు మిత్రతో తాళి కట్టించుకున్నావు, నీ మెళ్ళ తాళి తప్ప ఇంకేం లేదు, కానీ నా అనున మిత్ర రూపం ఉంది, నేను అప్పట్లోనే నా రక్తంతో మిత్రకి లవ్ లెటర్ రాసాను తెలుసా అని చెప్పి మనిష అన్నమాట గుర్తొచ్చి ఇక లక్ష్మి నవ్వుతూ ఉంటే ఇక ఇటు జాను అంటుంది, ఏమైందాక నవ్వుతున్నావు అని చెప్పి అనగానే అప్పుడు లక్ష్మి అంటుంది, తెలియకుండా అయితే కష్టమే, కానీ డైరెక్ట్గా అడిగితే ఖచ్చితంగా ఒప్పుకుంటుంది అని చెప్పి అనగానే అప్పుడు వివేక్ అంటాడు, అదేంటి వదినా, డైరెక్ట్గా అడిగితే మనిషి ప్రెగ్నెన్సీ టెస్ట్కి ఎలా ఒప్పుకుంటుంది అనగానే, అప్పట్లో నా అనువనున మిత్రగా రూపం ఉంది నా బ్లడ్లో అని చెప్పి మనిష అన్నది నాతో. అయితే ఇక అదే మాటని అడ్డు పెట్టుకొని ఒక ఆర్టిస్ట్ని పిలిపిద్దాం, ఇక వచ్చిన ఆర్టిస్ట్ బ్లడ్ తీసుకొని మిత్ర గారు ఫోటో ఇస్తారు అని చెప్పి చెప్దాము, ఇక నాతో పోటీకైనా నేను కూడా బ్లడ్ ఇస్తాను అని చెప్పి అంటే ఖచ్చితంగా మనిష లేదు లేదు నువ్వేంటి ఇచ్చేది నేను ఇస్తాను అని చెప్పి మనిష పోటీపడి రక్తం ఇస్తుంది కాబట్టి ఆ రకంగా మనం బ్లడ్ టెస్ట్ చేద్దాము అని చెప్పి లక్ష్మి అనగానే ఇక వివేక్, నువ్వు సూపర్ వదిన, ఈ ప్లాన్కి తిరిగే లేదు అని చెప్పి అనగానే ఇక జాను, అక్క ఈ ప్లాన్ ఎలాగైనా వర్కౌట్ అవ్వాలి, అసలు ఆ మనిషి అమ్మలో తాళి చూస్తుంటే ఇదంతా నా వల్లే, ఆ హోలీ ఈవెంట్ వల్లే కదా ఇదంతా జరిగింది అని చెప్పి నా వల్లే అని చెప్పి చాలా గిల్టీగా ఉందక్క, త్వరగా ఆ మనిషిని ఇంట్లో నుంచి పంపించేయాలక్క అని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి, నువ్వు బాధపడకు జాను, నీ వల్ల కానే కాదు, అయినా అసలు జరగని పెళ్ళికి నీ వల్ల అని చెప్పి నువ్వు అసలు అనుకోవాల్సిన పనే లేదు అని చెప్పి అనగానే ఇక జాను, ఏమో అక్క, అసలు నా వల్ల నువ్వు అరవింద అత్తయ్య చేత మాటలు పడ్డావు, తిట్టించుకున్నావు, అనవసరంగా నాకు నీ గర్భసంచిని ఇచ్చావు అనగానే అప్పుడు లక్ష్మి అంటుంది, అయ్యో అలా అనుకోక జాను, పిల్లల కోసం ఏ తల్లైనా చేయాల్సిన పనే చేశాను, నువ్వు కూడా త్వరగా తల్లి అయిపోతావు, నువ్వు సంతోషంగా ఉంటావు, వీటి గురించి ఏం ఆలోచించకు, త్వరగా మనిషిని ఇంట్లో నుంచి పంపించే ప్లాన్ నేను చూస్తున్నాను కదా, నువ్వేం ఆలోచించకు, టెన్షన్ పడకు, రిలాక్స్ అవ్వు అని చెప్పి చెప్తూ ఉంటుంది లక్ష్మి జానుకి. మరోపక్క అరవింద ఒక్కచే కూర్చొని ఆఫీస్ ఫైల్స్ ఏవో చూస్తూ ఉంటుందన్నమాట. ఇక తనకి ఆ నాగసాధు చెప్పిన మాటలు గుర్తొస్తూ ఉంటాయి. ఇప్పటి వరకైతే నీ కోడలు నీ కొడుకుని కాపాడింది గండాల నుంచి, కానీ ఇకపై శాశ్వతంగా ఆ గండాలు తొలగాలంటే మిత్రకి పుట్టిన కూతురు వల్లే అవుతుంది, ఆ కూతురు చేత పూజ చేయించాలి అని చెప్పి ఇక అరవింద అది గుర్తు తెచ్చుకుంటూ ఉంటుందన్నమాట. ఎలా ఎలా అని చెప్పి ఇటు మనీషాకేమో కోడలుగా అవ్వాలి అన్నట్టుగా కూడా చెప్పేస్తుంది కదా. ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి మిత్ర వస్తాడు. పిలిచావంట కదా మామ్ అనగానే అరవింద అంటుంది, నేను వచ్చిన దగ్గర నుంచి సరిగ్గా మాట్లాడుకోవడమే కుదరలేదు కదరా మిత్ర అనగానే, అవును మామ్, కానీ పరిస్థితులు ఏంటో ఇలా అయిపోయావు, నన్ను అడగకుండానే నువ్వు నిర్ణయం తీసేసుకున్నావు కదా మామ్ మనీషా విషయంలో అని చెప్పి మిత్ర అనగానే అప్పుడు అరవింద అంటుంది, మిత్ర నువ్వు బాధపడే విషయం నేను ఎప్పటికీ చేయను మిత్ర, నీకు ఆ నమ్మకం ఉంది కదా నా మీద అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, నాకు ఖచ్చితంగా నేను బాధపడే విషయం నువ్వు చేయవని నాకు నమ్మకం ఉంది, కానీ నువ్వు తీసుకునే నిర్ణయం వల్ల లక్ష్మి మళ్ళీ నాకు ఎక్కడ దూరం అయిపోతుందో అని చాలా బాధగా ఉంది. ఇదివరకు ఒకసారి లక్ష్మి దూరం అయినందుకే నేను అప్పుడు ఎలా తట్టుకున్నాను, కానీ లక్కీ వల్ల ఈసారి మాత్రం ఆ తట్టుకునే ధైర్యం లేదు. నువ్వు తీసుకునే నిర్ణయం వల్ల ఎక్కడ పిల్లలు అన్యాయం అయిపోతారో అని చాలా బాధగా ఉంది. అసలు నా వల్ల పిల్లలకి అన్యాయం జరగడం ఏంటి మామ్, అసలు లక్ష్మి ఏం తప్పు చేసిందని నువ్వు ఇలాగా నిర్ణయం తీసుకున్నావు, నేను చేసిన పనికి అసలు మనిషిని కోడలుగా అన్నావు, అసలు లక్ష్మి ఏమైపోతుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అరవింద అంటుంది, నువ్వేం బాధపడకు మిత్ర, లక్ష్మికి ఏం అన్యాయం జరగదు, నేను ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాను అనేది నీకు తర్వాత తెలుస్తుంది, ఇప్పుడైతే నేనేమి చెప్పలేను, నా మీద నమ్మకం పెట్టు, నువ్వు బాధపడే విషయం మాత్రం నేను ఎప్పుడు చేయను అని చెప్పి అరవింద అంటుంది. ఆ తర్వాత ఇక అరవింద, సరే ఇక వారంలో ఒక పెద్ద ప్రాజెక్ట్ మనకి రాబోతుంది, ఆ ప్రాజెక్ట్ మనకి రావాలంటే మంచి కొటేషన్ వేయాలి, ఆ ప్రాజెక్ట్ గురించి నువ్వు చదువు ఈ వారంలో, సో నువ్వు ఇంకేం ఆలోచించకుండా ఈ ప్రాజెక్ట్ మనకి ఎలా రావాలి అనేది ఆలోచించు అని చెప్పి ఫైల్ మిత్రకి చేతిలో పెడుతుందన్నమాట అరవింద. సరే మామ్, దీని గురించి ఆలోచిస్తాలే అని చెప్పి ఇక ఫైల్ తీసుకొని మిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పక్క అర్జును లక్కీ ఇద్దరు స్కూల్కి వెళ్దామని చెప్పి బుక్స్ సర్దుకుంటూ ఉంటారు బ్యాగ్లో. ఇక లక్కీ అంటుంది, ఏంటో జున్ను ఇంట్లో మనకి తెలియకుండా ఏదో జరుగుతుంది అనిపిస్తుంది అనగానే ఇక జున్ను, అవును, ఒక్క మనీష రాక్షసి తప్ప ఇంట్లో అందరూ డల్గానే ఉన్నట్టు అనిపిస్తుంది, ఆ హోలీ రోజు ఏదో జరిగింది మనకు తెలియట్లేదు అని చెప్పి జున్ను లక్కీ అనుకుంటూ ఉంటారు. ఇక లక్కీ అంటుంది, మళ్ళీ ఆ మనీష రాక్షసి మన అమ్మ నాన్న మధ్యలో వచ్చి ఉంటుందంటావా అని చెప్పి లక్కీ అంటూ ఉంటే, ఏమో ఏదైనా అవ్వచ్చు, మనం ఈసారి ఆంజనేయ స్వామిని కొంచెం గట్టిగా అడగాలి, ఏదో ఒకటి మన అమ్మ నాన్న విషయంలో చెయ్యమని చెప్పి అడగాలి అని చెప్పి లక్కీ అంటూ ఉంటే అప్పుడు జున్ను, ఆంజనేయ స్వామి చేస్తాడులే, కానీ మనం కూడా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి లక్కీ అంటుంది. ఇక లక్కీ అంటుంది, మన అమ్మ నాన్న కలిసి ఉండేలాగా మనం ఒక చిన్న ఐడియా వేద్దాము, రోజు మనల్ని స్కూల్కి డ్రైవర్ తీసుకెళ్తాడు, డ్రాప్ కూడా డ్రైవరే, అయితే మనకి అమ్మ నాన్ననే తీసుకెళ్ళాలి, పికప్ డ్రాప్ అమ్మ నాన్నే చేయాలి అని చెప్పి చెప్దాము అనగానే అప్పుడు జున్ను, అమ్మ నాన్న క్లాస్ రూమ్లోకి ఏమీ ఉండరు కదా అనగానే, ఉండరు, కానీ
పిల్లల్ని స్కూల్కి దింపడం తీసుకెళ్ళడంలో కొంచెం సేపైనా అమ్మ నాన్న కలిసి ఉంటారు కదా, ఆ విధంగా ప్లాన్ చేద్దాము అని చెప్పి లక్కీ అనగానే గుడ్ ఐడియా అని చెప్పి ఇద్దరు అనుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి జయదేవ్ వస్తారు. ఏంటి ఏదో ఐడియా అది అంటున్నారు, స్కూల్కి వెళ్ళకూడదు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఏంటి అనగానే అదేం లేదు తాతయ్య, ఇవాళ మేము స్కూల్కి డ్రైవర్తో అయితే వెళ్ళము అని చెప్పి అనగానే డ్రైవర్ ఎందుకు వద్దు, ఎప్పుడు వాడేగా తీసుకెళ్ళేది అనగానే వాడికి డ్రైవింగ్ రాదు అనగానే డ్రైవింగ్ రాకుండానే డ్రైవర్ అయిపోయాడా ఏంటి అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అప్పుడే అక్కడికి లక్ష్మి అలాగే మిత్ర వస్తారు. చూడరా మీ పిల్లలు ఏదో ప్లాన్ చేస్తున్నారు స్కూల్కి వెళ్లకుండా అనగానే ఏమైంది లక్కీ అని చెప్పి అడుగుతూ ఉంటారనమాట మిత్ర అలాగే లక్ష్మి. అప్పటిక ఇద్దరు పిల్లలు చెప్తూ ఉంటారు, మమ్మల్ని స్కూల్కి డైలీ మీరే తీసుకెళ్ళాలి తీసుకురావాలి అనగానే మాకు టైం ఎక్కడ ఉంటుంది, మాకు కొంచెం పనులు ఉంటాయి కదా, రోజు అంటే ఎక్కడ కుదురుతుంది అని చెప్పి లక్ష్మి అంటుంది. లేదు మీరు ఎలాగో కుదుర్చుకోవాలి అని చెప్పి అనగానే ఇక అప్పుడు జయదేవ్కి ఈ పిల్లలు వాళ్ళ అమ్మ నాన్నలు కలపడానికి ప్లాన్ వేస్తున్నట్టున్నారు అని చెప్పి ఆయన కూడా సహాయం చేస్తారు. అవునరా పిల్లలు అడుగుతున్నారు, కాసేపైనా తీసుకెళ్ళండి, ఏంటి అన్ని పనులు ఎప్పుడు ఉంటాయి తీసుకెళ్ళండి అని చెప్పి ఆయన కూడా అంటూ ఉంటే, సరే అయితే రేపటి నుంచి అయితే నేను మీ డాడీ వస్తాంలే, కానీ ఇవాళ కొంచెం ఇంట్లో పని ఉంది అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక అప్పుడు మిత్ర సరే నువ్వు ఇంట్లో పని ఉందంటున్నావు కాబట్టి నువ్వు ఉండి లక్ష్మి, రేపటి నుంచి అయితే కలిసి వెళ్దాము మనం స్కూల్కి, ఈరోజు పిల్లల్ని నేనే దింపుతాను అని చెప్పి ఇక మిత్ర పిల్లల్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు లక్ష్మి అనుకుంటుంది మనసులో, రేపటి నుంచి మనిషి ఇంట్లో ఉండదుగా, ఈరోజు ప్రెగ్నెన్సీ టెస్ట్తోని దాని బండారం బయటపడిపోతుంది, ఇక ఎంచక్క మనం హ్యాపీగా ఉండొచ్చు అని లక్ష్మి అనుకుంటుంది. మరోపక్క జాను ఒకతే కూర్చొని ఒక గులాబీ రెక్కలు జరుగుతుంది అని చెప్పి ఒక్కొక్క రెక్క తీసి పడేస్తూ ఉంటే అప్పుడు వివేక్ వచ్చి ఆ పువ్వుని తీసి పక్కన పడేస్తాడు. జరగదు ఏంటి, జరగాలి అంటే ముందు నువ్వు ఎంచక్క ట్యాబ్లెట్స్ టైంకి వేసుకోవాలి, ఫుడ్ తినాలి, అప్పుడు మనం కొంచెం దగ్గర అవ్వాలి, అప్పుడే కదా ఇద్దరం కాస్త ముగ్గురు అవుతాము అని చెప్పి అనగానే అప్పుడు జాను అయ్యో మన పిల్లల గురించి కాదండి, నేను మనీషా గురించి ఆలోచిస్తున్నాను అని జాను అంటుంది. ఎందుకు పక్క ప్లాన్ చేశాం కదా, ఖచ్చితంగా జరుగుతుంది, వదిన ప్లాన్ చేయడం జరగకపోవడమా అని చెప్పి ఈ కాసేపట్లో ఆర్టిస్ట్ వస్తారు, ఖచ్చితంగా ప్లాన్ వర్కౌట్ అవుతుంది అని చెప్పి ఇక అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే దేవి అని మెట్లకి పైకి వస్తూ ఉంటుందన్నమాట. ఖచ్చితంగా అవుతుంది ఈ ప్లాన్ అని చెప్పి వీళ్ళు అనుకున్న మాటలు లైట్గా విని, ఏంట్రా ప్లాన్ అంటున్నారు ఏంటి, నాకు తెలియకుండా ఇద్దరు ఏం ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి దేవి అని అంటూ ఉంటే ఇక అప్పుడు వివేక్ అంటాడు, ప్లానా ఏం లేదు, కొంతమంది రాకాసులు నోరు వేసుకొని ఇష్టం వచ్చినట్టుగా మా మీద పడిపోతున్నారు కదా పిల్లలు అని, కొన్ని రోజుల్లో కానీ వాళ్ళ చేతిలో పెడతానులే అని చెప్పి అంటుంది. ఇప్పుడు దేవి అని అరుస్తుంది, అది అంటున్నావేంటి నన్నేగా అని చెప్పి అనగానే, నిన్నే అలా అన్న కొంచెం మారుతావని, అసలు జాను విషయంలో ఎంత హార్ష్గా మాట్లాడో, హాస్పిటల్లో వదిలే అది అని చెప్పి తన పరిస్థితి తెలిసి కూడా అసలు ఇంత కటువుగా మాట్లాడావు, నీకు అసలు ఆ రోజు నిన్ను చూస్తేనే చిరాకు వచ్చేసింది అని చెప్పి అనగానే, రాజాను ఇక్కడ ఉంటే కొంతమంది కళ్ళు ఇంతే ఉంటాయి, ఇలాగే ఉంటాయి, నువ్వు రా రూమ్లోకి వెళ్ళి ట్యాబ్లెట్స్ వేసుకొని తిందు అని చెప్పి అనగానే, అదేంటండి అత్తయ్య గారిని అలా అంటారు అని చెప్పి జాను అంటుంది. అలా అంటేనైనా మారుతుందేమో, మంచిగా మారుతుంది అని చెప్పి జానుని అక్కడి నుంచి తీసుకొచ్చేస్తాడు పక్కకి వివేక్. మరో పక్క ఇక ఆర్టిస్ట్ అంటే ఆ బ్లడ్ టెస్ట్ చేసే ఆవిడ ఇంటి దగ్గరికి వస్తుందన్నమాట. ఇంటి బయట అడ్రస్ ఇదే చెప్పారు లక్ష్మీ మ్యామ్, ఇక ఆవిడ చెప్పినట్టు డౌట్ రాకుండా బ్లడ్ తీసుకోవాలి ఆ మనీషా అది అని చెప్పి లోపలికి వస్తూ ఉంటుంది. ఇక అప్పుడే మనీషా హాల్లో కూర్చొని ఫోన్లో ఏదో చూస్తూ ఉంటుంది. ఇక మెట్లు దిగుతూ దేవి అని అరవింద వస్తారు. చూసావా అరవింద, ఈ మనీషా కాలు మీద కాలేసుకొని ఎంచక్క హాల్లో కూర్చుంది, ఏం పట్టించుకోకుండా, అసలు లక్ష్మి ఎప్పుడైనా ఇలా ఉందా అని చెప్పి అంటూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరు రాగానే ఇక మనీషా నాటకాలు వేస్తూ, రండి అత్తయ్య మామయ్య, అదే ప్రెగ్నెన్సీ టిప్స్ కోసం నేను ఫోన్లో చూస్తున్నాను అని చెప్పి అనగానే ఇక అప్పుడే అరవింద వచ్చి, నువ్వు నీ ఓవర్ యాక్షన్, నిజంగా ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు కూడా ఇంత ఇదిగా చేయరు, నీ ఓవర్ యాక్షన్తో ఎప్పుడు దొరికిపోయేలా ఉన్నావు అని చెప్పి మనసులో అనుకుంటుంది అరవింద. ఈ లోపల ఆ బ్లడ్ టెస్ట్ చేస్తే ఆవిడ లోపలికి వస్తుంది. ఎవరండి మీరు అని చెప్పి జయదేవ్ అడుగుతూ ఉంటే, నేనే పిలిపించానండి, ఆవిడ ఆర్టిస్ట్ అని చెప్పి అనగానే అప్పుడే పైనుంచి ఇక జాను వాళ్ళు చూస్తారు. ఇక జాను చాలా ఇక హ్యాపీ ఫీల్ అయిపోతుంది, త్వరలో ఈ మనీషా రిజల్ట్ తెలిసిపోతుంది, బయటకు వెళ్ళిపోతుంది అని చాలా ఎక్సైట్ అవుతూ ఉంటుంది. అక్క అనుకుంటూ వాళ్ళ అక్క గదిలోకి వెళ్తుంది. ఆ అమ్మాయి వచ్చింది అని చెప్పి చెప్తూ ఉంటే, నువ్వు మరీ అంత ఎక్సైట్ అవ్వక జాను అనగానే, ఏం కాదులే అక్క, నాకు పద కిందకి వెళ్దాము అని చెప్పి జాను లక్ష్మి వివేక్ వాళ్ళు కూడా కిందకు వస్తారనమాట. ఇక అప్పుడు అరవింద చెప్తుంది, ఈవిడ ఆర్టిస్ట్ అని చెప్పి అనగానే అప్పుడు అరవింద అలా చెప్పగానే దేవి అని అంటుంది, ఆర్టిస్టా, ఇప్పుడు యాక్టింగ్ నేర్చుకునే వాళ్ళు ఎవరున్నారు మన ఇంట్లో అని చెప్పి అనగానే అప్పుడు ఇక అరవింద అంటుంది, ఆర్టిస్ట్ అంటే తను యాక్టింగ్ నేర్పించడానికి కాదు, తను బొమ్మలు గీసే ఆవిడ, మిత్ర కోసం పిలిపించాను అని చెప్పి అరవింద చెప్తుంది. ఈ కింద ఎపిసోడ్లో చూపించింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.